కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని లోపాలున్నాయని పిటిషన్లో తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డిపై ఉన్న అభియోగాలు హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని, దేశంలో సిబిఐ విచారిస్తోన్న ఏ కేసులోనూ ఇంతవరకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదని పిటిషన్లో గుర్తు చేశారు. మొత్తంగా తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సునీత. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, గుడ్ మార్నింగ్ బలరాం. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు సునీత రెడ్డి. నేడు వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించనున్న సునీత రెడ్డి తరపు న్యాయవాది తెలంగాణ హైకోర్టు అయితే మే 31న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ అయితే జారీ చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సునీత రెడ్డి అయితే పిటిషన్ అయితే దాఖలు చేసింది. అవినాష్ రెడ్డిపై మోపబడిన అభియోగాలన్నీ కీలకమైనవి, వాటిని పరిగణలోకి తీసుకోలేదంటూ సిబిఐ అన్ని అభియోగాలు చేస్తే అవన్నీ తీసుకోలేదు అని చెప్పి కూడా సునీత రెడ్డి తరపు న్యాయవాదులు అయితే తెలుపుతున్నారు. హైకోర్టులో కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ముఖ్యంగా సునీత రెడ్డి ఈ పిటిషన్ అయితే పేర్కొంది. సిబిఐ ఎన్ని అభియోగాలు చేసినా అన్ని అభియోగాలు కరెక్ట్ అయినంటున్న సిబిఐ ఇప్పుడు సుప్రీంకోర్టులో అయితే ఈ కేసు దాఖలైంది. మరి దేశంలో సిబిఐ ఎన్ని కేసులు విచారిస్తున్నా అన్ని కేసులకి ఒకవైపు ఉంటే అవినాష్ రెడ్డి కేసు మరోలా ఉందంటూ కూడా ఆమె సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఇప్పుడైతే నేడు సుప్రీంకోర్టు వెకేషనల్ బెంచ్ ముందు అయితే పరిగణలోకి అయితే తీసుకోనుంది. ఈ కేసు మొత్తంగా జూన్ 30లోగా కేసు దర్యాప్తును ముగించి సుప్రీంకోర్టుకి క్లియరెన్స్ ఇవ్వాలంటూ కూడా గతంలో అయితే ఆదేశాలు అయితే వచ్చాయి. కానీ ఈ కేసుని ముందస్తు బెయిల్ అని చెప్పి కర్నూలులో ఇటు తెలంగాణలో మొత్తానికి ఒక గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి క్లియరెన్స్ అయితేనే జూన్ 30లోగా క్లియరెన్స్ అయితే బాగుంటుందని చెప్పి కూడా సుప్రీంకోర్టులో సునీత తరపు న్యాయవాదులు అయితే వినిపించబోతున్నారు. గతంలో ఏప్రిల్ 30కి క్లియరెన్స్ అవ్వాలంటూ కూడా గతంలో ఒక ఆదేశాలు వచ్చాయి. ఆదేశాల తర్వాత 2 నెలలు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు జూన్ 30 కల్లా క్లియరెన్స్ అవ్వాలి. ఈ కేసుని వాయిదాలు పరమై తెలుస్తుంది కానీ కేసు క్లియరెన్స్ అయితే అవ్వట్లేదంటూ కూడా సునీత తరపు న్యాయవాదులు అయితే ముఖ్యంగా ప్రస్తావించబోతున్నారు. మరి చూడాలి, హత్య జరిగి 4 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంతవరకు ఆ ట్రయల్స్ ఇంకా విచారణ దశలో ఈ కేసు ఉంది. మరి ఎప్పుడు ఈ కేసు పూర్తి విచారణ జరిగి ఆ దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, అసలు బాధ్యులు ఎవరు అనే దానిపైన ఇంకా క్లియరెన్స్ ఎప్పుడు రానున్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తుగా ఎదురు చూస్తా ఉన్నది. మరి ఫైనల్ డిసిజన్ వచ్చేంత వరకు ఈ కేసులో ఎవరెవరు కీలకంగా ఉన్నారు, ఎవరెవరిపైన కేసులు పెట్టబోతున్నారు అనేది మాత్రం సిబిఐ తన దర్యాప్తులు అయితే నేడు ఒకవైపు విచారణలో చెప్పబోతున్న అంశాలన్నీ కూడా నేడు సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.